హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్కస్డ్ టాపిక్ గురించి మాట్లాడతాను. ఓకే, సో అది ఏంటంటే విచ్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్, విచ్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫ్రేమ్, విచ్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. వి ఆల్ నీడ్ బెస్ట్. సో ఈ క్వశ్చన్ ఇట్ ఈస్ స్టిల్ ఎకో, మళ్ళీ వైబ్రేషన్ వచ్చి వినిపిస్తూ ఉంటుంది చూడండి మనకి. సో ఇలాగ నేను చాలాసార్లు చాలామంది దగ్గర చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ నేను ఫేస్ చేశాను. ఓకే, సో ఏంటి క్వశ్చన్ అంటే ఇంకొకసారి చెప్తాను. విచ్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ట్రేడ్, బెస్ట్ టైమ్ ఫ్రేమ్ టు ట్రేడ్, బెస్ట్ స్ట్రాటజీ టు ట్రేడ్, బెస్ట్ ఇండికేటర్ టు యూస్, అన్నీ బెస్టే కావాలి. ఓకే, సో టైటిల్ చూసి మీరు ఇక్కడ వచ్చినట్లయితే ఒక స్మాల్ డిసప్పాయింట్మెంట్ మీకు. సో దేర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ యాజ్ బెస్ట్. ఓకే, సో బెస్ట్ లేదు కాబట్టి ఎవరైనా టైటిల్ చూసి వచ్చి డిసప్పాయింట్ అయి ఉంటే యూ కెన్ గో బ్యాక్. సో మేబీ 20 seconds ఆఫ్ యువర్ టైం మాత్రమే నేను వేస్ట్ చేశాను. ఓకే, బట్ బియాండ్ దట్, వాట్ ఈజ్ మార్కెట్స్, వాట్ ఈజ్ ట్రేడింగ్. ఓకే, సో వాట్ షుడ్ బి ద థాట్ ప్రాసెస్. ఓకే, ఆలోచన ఎలా ఉండాలి, ఓకే, మన బిహేవియర్ ఎలా ఉండాలి, సైకాలజీ ఎలా ఉండాలి. సో ఏదైనా కొద్దిగా ఇంపార్టెంట్ విషయం మీరు నేర్చుకోవాలి అనుకుంటే విచ్ ఈజ్ నాట్ టాక్డ్, బికాజ్ ఇదన్నీ బయట అవైలబుల్గా ఎక్కడ నేను చూడలేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, చాలామంది ఉన్నారు యూట్యూబ్లో, ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఆర్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, బట్ ఐ డిడ్ నాట్ సీ దిస్. సో అందుకనే నేను ఇవాళ మీ ముందు దీని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ డిసప్పాయింట్ అయ్యి ఉంటే కనుక మీరు ఈ చెప్పే దాంట్లో యూ విల్ ఫైండ్ అ బెనిఫిట్ ఆర్ వాల్యూ. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఓకే, ఎందుకు, వై దేర్ ఈజ్ నో బెస్ట్ సిస్టమ్ ఆర్ బెస్ట్ స్ట్రాటజీ ఆర్ బెస్ట్ థింగ్స్ ఎందుకు లేదు అంటే ఇట్ డజంట్ రిక్వైర్డ్ ఫస్ట్ థింగ్. ఓకే అండి, అర్థమవుతుందా? అది అవసరం లేదు, నో నీడ్. వై, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అవసరం లేదు. ఫస్ట్ ఈ స్టాక్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ నుంచి బయటకు వెళ్దాం. ఓకే, సో లెట్స్ సీ, మనందరికీ క్రికెట్ అర్థమవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. క్రికెట్లో దేర్ ఆర్ గ్రేట్ క్రికెటర్స్. ఓకే, సచిన్ టెండూల్కర్ ఒక గాడ్ ఆఫ్ క్రికెట్గా మనందరికీ తెలుసు. సచిన్ టెండూల్కర్ ముందు చాలామంది మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఆయన తర్వాత కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా దేర్ ఆర్ బ్యాట్స్మెన్స్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ధోని ఉన్నారు. వాట్ హీ ఈజ్ డూయింగ్, అతను హెలికాప్టర్ షాట్కి ఓకే ఎక్కువ పేరు వచ్చింది ఆర్ ఎల్స్. ఓకే, సో ఆ హెలికాప్టర్ షాటే ఆడాలని లేదు కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ లాగే బ్యాట్ చేయాలని లేదు కదా. సో విరాట్ కోహ్లీ ఉన్నారు, ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్. ధోని ఉన్నారు, ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్. సునీల్ గవాస్కర్ ఉన్నారు, సెహ్వాగ్ ఉన్నారు, ద్రావిడ్ ఉన్నారు. వీళ్ళందరూ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్స్. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్లోకి వెళ్తే దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. ఓకే, సో T20లో ఒకలాగా ఆడతారు. ఓకే, టెస్ట్ మ్యాచ్ ఒకలాగా ఆడతారు, వన్ డే ఒకలాగా ఆడతారు, వికెట్స్ చేతిలో ఉన్నప్పుడు ఒకలాగా. సో దెర్ ఈజ్ నో వన్ సింపుల్ టెక్నిక్ ఆర్ వన్ సింగిల్ షాట్. ఓకే, పరిస్థితికి అనుకూలంగా దే హ్యావ్ టు చేంజ్. అండ్ పరిస్థితికి అనుకూలంగాతో పాటు నేను ఫోకస్ చేసేది ఏంటంటే వ్యక్తికి స్టైల్ అనేది మారుతుంది. ఇన్ ద సేమ్ వే బెస్ట్ అవసరం లేదు అని నేను ఎందుకు అంటానంటే, ఓకే, సో బెస్ట్ అనేది మీకు బెస్ట్ అయింది, లేకపోతే నాకు బెస్ట్ అయింది మీకు బెస్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, సో ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ థింగ్, సో బెస్ట్ అవసరం లేదు సార్, వాట్ ఈజ్ ద థింగ్ రిక్వైర్డ్, వాట్ ఈజ్ నీడెడ్, దాని గురించి కూడా నేను కొంత మాట్లాడతాను. ఓకే, అండ్ ఇఫ్ పాసిబుల్ ఇది మొత్తం ఒక వీడియోలో చెప్పటం అవ్వదు. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ దీనికి నేను సీక్వెన్స్ సిరీస్ లాగా ఒక మేబీ 3-4 వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో వాట్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్ దెన్, సార్ ఏమి అవసరం? సో నా ప్రకారం ఏంటంటే ఓ పాజిటివ్ 2 things, సింపుల్గా మాట్లాడతాను. 2 things ఆర్ రిక్వైర్డ్. ఓకే, వెన్ యూ ఆర్ సర్చింగ్ బెస్ట్, ఈ బెస్ట్ని పక్కన పెట్టి ఈ 2 things పైన ఫోకస్ చేయండి. ఫస్ట్ ఈజ్ అ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ సిస్టమ్. నేను మాట్లాడతాను, డోంట్ వరీ. ఓకే, ఇట్స్ నాట్ కాంప్లికేట్ కాదు. ఓ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ సిస్టమ్. ఓకే, సెకండ్ వచ్చేసి ఓకే ఫాలోయింగ్ ఇట్.
ఓకే. సో వాట్ ఈజ్ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ సిస్టమ్ అంటే, ఒక నంబర్ ఆఫ్ ట్రేడ్స్ మీరు తీసుకున్న తర్వాత 100 ట్రేడ్స్ ఎన్నో తీసుకున్న తర్వాత ఇట్ షుడ్ గివ్ యూ పాజిటివ్ రిజల్ట్. అంటే ఎక్స్పెక్టెన్సీ ఏంటంటే పర్ ట్రేడ్, ఓకే, ఇది ఒక ట్రేడ్లో తీసుకోకూడదు, నంబర్ ఆఫ్ ట్రేడ్స్లో ఫర్ లెట్స్ సే 100 ట్రేడ్స్ తీసుకుంటే ఇట్ షుడ్ గివ్ యూ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే ఇట్ షుడ్ గివ్ యూ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఎంతైనా పర్లేదు, దీన్ని పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ సిస్టమ్ అంటారు. అండ్ ద సెకండ్ ఈజ్ రూల్స్ టు ఫాలో. ఓకే, సిస్టమ్కి ముందు నేను రూల్స్ దగ్గరికి వస్తాను, విచ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ అస్ ఆర్ రిటైల్ ఇన్వెస్టర్స్. చూడండి, రూల్స్ని మనం అసలు ఫాలో అవుతున్నామా? ఓకే, సో దట్ ఈస్ మై మెయిన్ క్వశ్చన్. ఓకే, సో రూల్స్ అంటే ఆ ట్రేడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సిగ్నల్, ఓకే, సో 15 minutes ఏదైనా కావచ్చు, మీ స్ట్రాటజీ ఏదైనా కావచ్చు, ఆ స్ట్రాటజీని ఉన్నట్టు మనం ఫాలో అవుతున్నామా? ఇక్కడ ప్రైస్ ఎక్కువ అయిపోయిందనో, ప్రైస్ చాలా రన్అప్ అయిపోయిందనో, లేకపోతే ఇవాళ మార్కెట్స్ బుల్లిష్ ఉన్నాయనో, లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చెప్పారనో, సో వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఎట్ ఆల్. వాట్ ఎవర్ ద రూల్స్, ద సిస్టమ్, ఓకే, ఏదైనా సిస్టమ్ ఉంటే దేర్ ఆర్ రూల్స్. ఆ రూల్స్ని మనం జనరల్లీ వీఆర్ నాట్ ఫాలోయింగ్. ఓకే, సో ఇంకొకటి, వై ఈ రూల్స్ ఫాలో అవ్వకపోవటానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సైకలాజికల్ రీజన్. ఓకే, మేబీ ఫోమో కావచ్చు, ఫియర్ కావచ్చు, గ్రీడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆర్ ఎల్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫియర్ ఆఫ్ లూజింగ్. ఓకే, సో ఈ ఫియర్ ఆఫ్ లూజింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, దీని గురించి నేను మాట్లాడతాను. సో పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ సిస్టమ్ అంటే ఏం లేదు, వాట్ ఎవర్ ద సిస్టమ్ యూ ఆర్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ క్లాస్, సో టెక్నికల్ అనాలిసిస్ క్లాసులు, దేర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ వీ హ్యాడ్ క్రియేటెడ్. ఓకే, డైలీ టైం ఫ్రేమ్ అయితే మనం బ్యాక్ టెస్ట్ చేసాం 1990s నుంచి టిల్ డేట్ వరకు. దేర్ ఆర్ సో మెనీ స్ట్రాటజీస్ ఓన్గా బిల్డ్ చేసుకొని వాటిని బ్యాక్ టెస్ట్ చేసి క్లాసెస్లో అవి నేను డిస్కస్ చేశాను. సో ఈ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఆర్ ఫ్రంట్ టెస్ట్ చేసినప్పుడు ఏ టెస్ట్ చేసినా యూ షుడ్ గెట్ ఏ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ. ఇది మీ సింపుల్ స్ట్రాటజీస్ కూడా వస్తుంది, క్రాస్ ఓవర్స్ కానివ్వండి, మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్స్ కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్. సో యూ షుడ్ అట్లీస్ట్ బ్యాక్ టెస్ట్ దట్ సిస్టమ్, బట్ ఫాలోయింగ్ ద సిస్టమ్ ఈజ్ more important. So there is a system. Okay, so let's say some crossover or 1 hour time frame, simple system మనకు అర్థమయ్యేలా చెప్తున్నాను. 1 hour time frame లో, ఓకే, 30 మూవింగ్ యావరేజ్ అండ్ 60 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినప్పుడు మనం బై చేస్తాము, నెగిటివ్ క్రాస్ ఓవర్ అయినప్పుడు మనం సెల్ చేస్తాం. ఇది మన సిస్టమ్. ఓకే, ఇంత సింపుల్ సిస్టమ్. ఈ సిస్టమ్ని కెన్ వీ ఫాలో ఇట్ రిలీజియస్లీ వితౌట్ అవాయిడింగ్ ఎనీ రూల్స్? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, రైట్? సో ఇవాళ వాట్ ఈస్ ద రీజన్ అనే దాని గురించి నేను మాట్లాడతాను. బికాజ్ నేను ఆల్రెడీ మీతో ఒక మాట చెప్పాను, బికాజ్ మనకి ఏంటంటే ఫియర్ ఆఫ్ లూజింగ్. ఓకే, ఓటమి అంటే మనకి భయం. యాక్చువల్లీ లూజింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, సో మీరు క్రికెట్, అగైన్ ఐ విల్ కమ్ టు క్రికెట్లో మనం చూస్తూ ఉంటాం లూజింగ్, కొన్నిసార్లు మనం ఓడిపోతాం, కొన్నిసార్లు గెలుస్తాం. ఓకే, అలా అని చెప్పి ఓడిపోయిన ప్రతిసారి మనం బాధపడిపోయి ఇక నేను క్రికెట్ని ముట్టుకోను అంటారా? లేదు. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై లూజింగ్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ అస్. బికాజ్ లూజింగ్, ఫెయిలింగ్, వీటి గురించి మనకి ఎవరు టీచ్ చేయలేదు. ఓకే, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ మీ. ఓకే, మన పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఓకే నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు గెలవాలి, వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ లైఫ్లో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. లైఫ్ అండ్ మార్కెట్స్ సేమ్. ఓకే, లైఫ్ అండ్ మార్కెట్స్ ఆర్ సేమ్. మన స్కూల్లో ఎవ్రీ టైమ్ దే వాంట్ అస్ టు పాస్ టు సక్సెస్. ఓకే, సో రియల్ లైఫ్కి వచ్చేసరికి వాట్ హ్యాపెన్స్ ఈజ్, వ్యక్తి ఆర్ ఇన్ మార్కెట్స్ ఆర్ లైఫ్ ఫెయిల్యూర్ చూడగానే హీ విల్ బీ షాటర్డ్ అంటే డివాస్టేషన్. ఓకే, ఒక దిగ్భ్రాంతికి లోన్ అవుతారు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. లూజింగ్, ఫెయిలింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్, పార్ట్ ఆఫ్ లైఫ్. స్టే విత్, ఓకే, ట్రై టు, మనం ఏంటంటే ఈ లూజింగ్కి అలవాటు పడాలి. అలా అని చెప్పి మనం అంతా లూజ్ అవుతామని కాదు, నేను అలా మాట్లాడట్లేదు. ఓకే, బట్ లూజింగ్ ఈజ్ ఓకే పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, వీ హ్యావ్ టు లివ్ విత్ లాసెస్. ఓకే, నేను చెప్తాను, ఐ విల్ కమ్ దేర్ హౌ టు దిస్. వెన్ ఎవర్ మనం ఏదైనా ట్రేడ్లో మన స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం, ఆర్ టార్గెట్ హిట్ అయింది అనుకుందాం, ఐదర్ లాస్ ఆర్ ప్రాఫిట్, మీరు ఎవ్రీ టైమ్ యూ షుడ్ చెక్.
వాట్ యూ షుడ్ చెక్, డిడ్ ఐ ఫాలోడ్ ద ప్రాసెస్, నేను ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అయ్యానా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, మనకి లాసెస్తోనూ గెలుపుతోనూ అంత అటాచ్మెంట్ ఉండకూడదు. ఓకే, మన పని మనం చేసుకుంటా వెళ్ళాలి, ఫలితం ఆశించకూడదు, ఫ్రమ్ భగవద్గీత. ఓకే ఓకే ఎందుకు అంటే, సో నేను లాసెస్ ఫేస్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఓకే వై ఐ యామ్ లూజింగ్, నేను ట్రేడింగ్లో ఎందుకు లూజ్ అవుతున్నాను అనే దాని గురించి ఆలోచించిన తర్వాత, సో ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో ఉన్నట్లు మన ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. ఓకే, మన ఏదైనా కావచ్చు, మీరు నమ్మే ఏ దేవుడైనా కానీ వీటన్నిటి గురించి ఆల్రెడీ ఆయన మాట్లాడారు. ఓకే, సో అప్పుడు నాకు ఈ కోట్ కనిపించింది, నీ పని నువ్వు ప్రాపర్గా చెయ్యి, ఓకే, ఫలితం దేవుడి పైన వదిలేయి, ఫలితం పైన ఫోకస్ ఎక్కువ చేయొద్దు అని. ఇట్ ఈస్ 100% ట్రూ. మీరు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళి చూడండి, నేను ఈ ప్రాసెస్ని, మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, ఓకే, ఈ ట్రేడ్లో నేను ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అయ్యానా లేదా అనేది చూడండి. వై? బికాజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్ట్రాటజీ పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటే, మీరు రూల్స్ ఫాలో అయితే, అండ్ ఇఫ్ యూ గివ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, సక్సెస్ విల్ ఫాలో. ట్రేడింగ్లో సక్సెస్ విల్ ఫాలో యూ. ఓకే, దేర్ ఆర్ 2 types ఆఫ్ ట్రేడ్స్ జనరల్లీ. ఓకే, మీ సిస్టమ్ ఏదైనా కానివ్వండి, ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్, ఆ తర్వాత మీన్ రివర్జన్ సిస్టమ్. ఓకే, సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో నేను కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం ఇంకొకసారి చెప్తాను, మేబీ మీకు బాధ కలగచ్చు. దెర్ ఈజ్ నో బెస్ట్ ఇండికేటర్, బెస్ట్ స్ట్రాటజీ, బెస్ట్ టైం ఫ్రేమ్. ఓకే, సో స్టాప్ లుకింగ్ టు ఫైండ్ ఇట్. ఓకే, సేమ్ వే సేవాగ్ తన స్టైల్ని ఎలా కంటిన్యూ చేశారు, ద్రావిడ్ తన స్టైల్ని ఎలా కంటిన్యూ చేశారు, ఓకే, న్యూ ప్లేయర్స్ ధోని లేకపోతే కోహ్లీ ఆర్ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆఫ్ ప్లేయర్స్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారో, మీరు కూడా మీ స్టైల్కి తగినట్లు, మీ బిహేవియర్కి తగినట్టు యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ సిస్టమ్. ఓకే, డోంట్ లుక్ ఫర్ ద బెస్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే బెస్ట్ స్ట్రాటజీ, బెస్ట్ ఇండికేటర్, బెస్ట్ టైం ఫ్రేమ్ అవసరం లేదు. ఓకే, సో వీటి గురించి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీ అభిప్రాయం చెప్పండి అబౌట్ ద వీడియో. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్తో తప్పకుండా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, మన వీడియోని లైక్ చేయండి. ఓకే, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే మన ఛానల్ కానివ్వండి ఈ వీడియోస్ ఓకే చాలామందికి రీచ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.